నమస్తే, నేను మీ వాస లక్ష్మణ. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టింది. అందులో చేనేతల కోసం ఎంత కేటాయించింది ఒకసారి మనం దీన్ని చూద్దాం. చూసిన తర్వాత మాట్లాడుకుందాం. నేను పద్మశాలి మిత్రులకు ఏం చెప్తున్నా అంటే ఖచ్చితంగా పద్మశాలి మిత్రులు ఈ వీడియో చూడాల్సిందే, ఖచ్చితంగా చూడాల్సిందే. పద్మశాలి సమాజం పైన, చేనేత సమాజం పైన అభిమానం ఉన్నటువంటి పద్మశాలిని ఈ వీడియో ఖచ్చితంగా చూడాలి. ఒకసారి మన భట్టి విక్రమార్క గారు చేనేతల బడ్జెట్ ప్రవేశపెడుతూ ఏం చెప్తున్నారో ఒకసారి ఇందాం మనము. చేనేత రంగానికి ఈ బడ్జెట్లో 371 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. ఏం చెప్పిండు? రాష్ట్ర బడ్జెట్లో 371 కోట్లు కేటాయిస్తున్నాం, 371 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పి చాలా గర్వంగా చెప్తుండు భట్టి విక్రమార్క గారు. నేను యావత్ పద్మశాలి సోదరులకు చెప్తున్నా, ఒక్కసారి ఆలోచించండి. ఈ 370 కోట్లు కూడా ఎందుకు చెప్తుండు? మళ్ళా ఈ 370 కోట్లు చెప్తూ ఇంకేం చేస్తామని చెప్తుండు మహిళల విషయంలో. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల్లో ఉన్న 64.7 లక్షల మంది సభ్యులకు ఏటా 2 నాణ్యమైన చీరలు ఇవ్వాలని నిర్ణయించాం. ఈ చీరలు నేనేమంటున్నా, ఇలా పద్మశాలి జనాభా పెద్దగా ఉన్నది. ఇంత పెద్ద జనాభాలో కొద్ది మంది మాత్రమే చేనేత వృత్తి, నేత వృత్తి చేస్తున్నారు, అవును కదా? ఆ కొద్ది మందికి కూడా ఈ రకంగా ప్రభుత్వం కుట్ర చేస్తే, ఈ రకం కక్ష కడితే ఎట్లా? 371 కోటి చేనేతల సంక్షేమం కోసం ఈ 371 కోట్ల రూపాయల లోపలనే మున్నది ఎప్పుడు కదా సభకు వచ్చి 33 కోట్ల రుణమాఫీ అని. అవి ఇస్తాయో తెలియదు, అవి ఇస్తే ఇళ్ళకే వస్తాయి. ప్రతి మహిళకు 2 చీరలు చొప్పున గత ప్రభుత్వము నాసిరకం చీరలు ఇచ్చింది, కానీ మేము నాణ్యమైన చీరలు ఇస్తాం. ప్రతి మహిళకు 2 చీరలు చొప్పున, అంటే వాళ్ళు ఇచ్చిన దానికన్నా డబ్బులు ఇస్తాం. గత ప్రభుత్వం ఇచ్చిన దానికన్నా డబ్బులు ఇచ్చి నాణ్యమైన చీరలు ఇస్తాం అని ప్రకటించింది. మరి ఇవన్నిటికీ 371 కోటి సరిపోతుందా? ఒకసారి ఆలోచించండి. నేను ఏం చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాసా లక్ష్మణ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడతలేడు. ఇక్కడ నష్టం జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిరిసిల్లలో ఒక నేత కార్మికుడు ఉపాధి కరువై ఆత్మహత్య చేసుకున్నదే చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వము చేనేతల మీద కుడతాడేస్తున్నది, వాళ్ళ బతుకులు బజార్లు వేస్తుందని చెప్పిన. ఏమైంది? దాదాపు 28 మంది నేత కార్మికులు ప్రభుత్వ విధానాల వల్ల, కక్షపూరిత చర్యల వల్ల నేత పరిశ్రమ స్తంభించిపోతే ఉపాధి కరువైన నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఇట్లా కాదు, మేము ప్రతి మహిళకు 2 చీరలు చొప్పున ఏడాది పొద్దు పనిస్తామని చెప్పారు. అట్లా అయిపోతే 15 నెలలు అవుతుంది. గత ప్రభుత్వము 1 చీర ఇచ్చింది, నాసిరకం ఇచ్చింది, మేము 2 చీరలు ఇస్తామని చెప్పినాం. 2 చీరలు ఇవ్వాలంటే దాదాపు 600 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించాలి సంవత్సరానికి. కేవలం చీరల విషయంలోనే, ఇంకా వివిధ చేనేతల సంక్షేమం చెప్పలేను, కేవలం చీరల విషయంలోనే నువ్వు కేటాయించినంత 371 కోట్లు. ఇలా చేనేతల భక్తి చిత్రం అనేది చాలా దారుణంగా ఉన్నది. ఇలా ప్రపంచానికి బట్టనిచ్చే నేతన్న ఇలా బట్టలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇలా వాస్తవంగా ఇది కరెక్ట్ స్థితిలో ఉన్నాడు ఇలా చేనేత. ఈ చేనేతల భక్తి చిత్రం ఎట్లుందిరా అంటే ఇట్లా ఉన్నది. చేనేత ఎట్లున్నా ఇట్లా ఉండదు. ప్రపంచానికి బట్టనిచ్చే నేతన్న ఇలా బట్టలేని పరిస్థితిలో ఉన్నాడు. తెలంగాణ ప్రభుత్వం అబద్ధ ప్రకటనలు చేస్తూ చేనేతలు మోసం చేస్తుంది. ఇక తెలంగాణ పద్మశాలి యావత్ మేధావులు, యువకులు కళ్ళు తెరవాల్సిన సందర్భం వచ్చింది.